లెట్స్ గో టు స్టడీ హాల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా డేస్ అయింది కదా నేను బ్లాగ్ పెట్టేసి, ఎందుకంటే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. సో అందుకే చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఇంట్లో ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను స్టడీ హాల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. సో నేను ఏ స్టడీ హాల్కి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. నేను ఏ స్టడీ హాల్లో జాయిన్ అయ్యాను అన్నది. ఇంకా మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయి ఇంకా స్టడీ హాల్కి బయలుదేరిపోయాను అనమాట. ఇంకా నేను వెళ్తుంటే మా టామీ తల్లి వెళ్ళనియట్లేదు అనమాట. అది కూడా వస్తా అని చెప్పి చికాకు చేస్తుంటే ఇంకా మమ్మీ ఎత్తుకున్నారు. ఇంకా మా డాడీ ఆటోలో నేను బయలుదేరిపోయాను నా స్టడీ హాల్కి. సో నేను ఏ స్టడీ హాల్కి వెళ్తున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదని చెప్పి మా డాడీ రాగి జావ తాగమని చెప్పి ఈ స్టాల్ దగ్గర ఆపారనమాట. ఈ స్టాల్ మనకి ఎక్కడో లేదు, ప్రివిలెన్స్ గ్రౌండ్ ఎదురుగానే ఉంటుంది. ఈ స్టాల్ 20 రూపీస్ గ్లాసు, చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆనియన్స్, క్యారెట్స్ అన్నీ వేస్తారనమాట. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఇప్పటిదాకా ట్రై చేయకపోతే వెళ్ళి అక్కడ రాగి జావా ట్రై చేసేయండి. దాని పక్కనే మనకి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. సో ఫ్రీగా అనమాట. అందరు వెళ్ళి అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకి గ్రూప్స్ ఉంటాయి, యూపీఎస్సీ ఉంటుంది, కానిస్టేబుల్ బుక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా వెళ్ళి చదువుకోవాలనుకుంటే కూడా పక్కనే డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళిపోండి. సో ఇంకా నా స్టడీ హాల్ అయితే వచ్చేసింది అనమాట, ఎస్ఎల్వి స్టడీ హాల్. సో ప్రెవిలెన్స్ గ్రౌండ్కి పక్కనే ఉంటుంది. ఇది కూడా 800 అనమాట ఫీజు. సో చాలా రీజనబుల్గానే అనిపించింది. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉంది నా స్టడీ హాల్ అన్నది. ఇంకా నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను నా చైర్ అన్నది నేను ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇది ఫస్ట్ రూమ్లో రూమ్స్ అనమాట, ఫస్ట్ రూమ్లో చైర్స్. ఎందుకంటే చాలామంది ఫిల్ అయిపోయారు ఇందులో. ఇంకా సెకండ్ దాంట్లో ఎవరు లేరనమాట, 4-5 మెంబర్సే ఉన్నారు. ఇంకా నాకు కూడా కొంచెం తక్కువ మంది ఉంటే నాకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు కదా అని చెప్పి నేను ఈ రూమ్లోనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అಷ್ಟು చివరి చైర్ అన్నది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సెలెక్ట్ చేసుకొని కొంచెం అది క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేనే క్లీన్ చేసేసుకొని, సో ఇదే అనమాట నా చైర్. ఇంకా ఇది మొత్తం నా స్టడీ రూము. ఇంకా నేను దీన్ని క్లీన్ చేసేసుకొని మొత్తం సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా 2-3 ఉన్నారు ఇక్కడ. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను నా చైర్ అన్నది మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కువ బుక్స్ తీసుకెళ్ళలేదు నేను, ఎందుకంటే ఫస్ట్ డేనే కదా, అసలు చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చూసేసి తర్వాతకి అన్నీ నేను అరేంజ్ చేసుకుందాం నా బుక్స్ మొత్తం అని అనుకున్నాను. సో నేను ఏవేవో చదువుతానో నేను ఈరోజు చదివే మట్టికి తీసుకెళ్ళాను అనమాట బుక్స్. ఇండియన్ ఎకానమీను లక్ష్మీకాంత్ బుక్ తీసుకొని వెళ్ళాను. ఇండియన్ ఎకానమీ లక్ష్మీకాంత్ చదివాను అనమాట నేను ఆఫ్టర్నూన్ వరకు. సో ఇది నా కొత్త వాటర్ బాటిల్, ఎలా ఉందో చెప్పేయండి. ఇంకా నేను ఆ 2 బుక్సే తీసుకెళ్ళాను అనమాట. ఇంకా నేను అవే ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఫస్ట్ నేను లక్ష్మీకాంత్ స్టార్ట్ చేసిన అనమాట నేను చదవడం అన్నది. సో ఫస్ట్ డే కదా, ఒకసారి ఆ వైబ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కోసం నేను మొత్తం చెక్ చేసేసి స్టడీ హాల్ మొత్తం ఎలా ఉంది, ఎంతమంది ఉన్నారు, ఏంటి, బాగుందా బాగాలేదా అని చెక్ చేసేసి నేను చదవడం అన్నది స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేశాను. సో నా ఫేవరెట్ సబ్జెక్ట్ పాలిటీ కాబట్టి నేను దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు రివిజన్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే నాకు అది తొందరగా అయిపోతుందని నేను ఫస్ట్ ఎప్పుడు పాలిటీతోనే స్టార్ట్ చేస్తాను. సో ఇలాగా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అంటే మీకు ఏ సబ్జెక్ట్ అన్నది బాగా ఇష్టం, అంటే తొందరగా గ్రాప్స్ చేసుకుంటారు అన్నది మీకు ఉంటుంది కదా ఒక సబ్జెక్ట్ అన్నది, ఆ సబ్జెక్ట్ కమెంట్ చేసేయండి. ఇంకా నేను ఈ ఆఫ్టర్నూన్ వరకు పాలిటీయే చదివాను అనమాట. ఇంకా పాలిటీ చదివేసి ఇంకా నేను లంచ్ తెచ్చుకోలేదు. ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాను ఆఫ్టర్నూన్, ఎందుకంటే లంచ్ తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ అయితే పాలిటీ ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఇంకా పక్కన కూడా చాలామంది ఉన్నారు, 2-3 కూడా ఫ్రెండ్స్ అయ్యారనమాట. సో వాళ్ళు కూడా ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఫస్ట్ డే అలాగా కొంతమంది మింగిల్ అయ్యాను అనమాట. ఆ ఓనర్స్ తోటి, ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాను. ఇంకా ఇలాగా ప్రిపేర్ అవుతున్నాను అనమాట. పాలిటీ ప్రిపేర్ అవుతూ మధ్యలో ఇంకా ఫస్ట్ డే కదా, అంటే కొంచెం కొత్త ప్లేస్ కదా, నాకు కొంచెం చాలా హెడేక్ వచ్చేసింది అనమాట ఫస్ట్. అందుకే వాటర్ తాగుతూ ఉన్నాను నేను. సో నిద్ర కూడా వచ్చేసింది నాకు, అంటే కొత్త ప్లేస్లోకి వచ్చేసాను. మళ్ళీ మొత్తం రొటీన్ మారిపోయేసరికి కొంచెం టైం పట్టిందనమాట. సో నాకు అలవాటు అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. ఇంకా అట్లా ప్రిపేర్ అవుతూ ఇంకా పక్కన స్టూడెంట్స్తో, నా వెనకున్న అమ్మాయికి డిఎస్సి ప్రిపేర్ అవుతుంది అనమాట తను. సో తనతో కూడా కొంచెం మాట్లాడి అండ్ నా పక్కన వాళ్ళతో కొంచెం మాట్లాడి కొంచెం అలా టైం స్పెండ్ చేశాను అనమాట ఫస్ట్ డే అన్నది. ఓవరాల్ అయితే నాకు స్టడీ హాల్ అనేది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కంఫర్ట్గానే ఉంది.
కొంత ప్లేస్ కాబట్టి మనకు అలవాటు అవ్వడానికి 1 or 2 days పడుతుంది. కానీ సో గుడ్, ఆల్మోస్ట్ చాలా మంచిగా అనిపించింది అనమాట. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఉన్న వైబ్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఇంకా నేను లంచ్ తెచ్చుకోలేదు. ఇంకా అందుకే ఇక మా డాడీకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఇంకా నేను ఆఫ్టర్నూనే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే నుంచి లంచ్ తీసుకొని వెళ్ళిపోదామని ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట నేను. సో ఇలాగా నా హాఫ్ డే అన్నది నా ఫస్ట్ డే ఆఫ్ స్టడీ హాల్లో ఇట్లా కంప్లీట్ అయింది. సో ఇది నా డే 1 ఆఫ్ స్టడీ హాల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.